యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు మేయర్ సీట్ దిగక తప్పదంటున్నారు. మీరేం భయపడకండి అత్తయ్య గారు. చిట్టమ్మా, మావయ్య గారు ఎలాంటి నేరం చేయలేదని మనకు తెలుసు కాబట్టి మనకంతా మంచి జరుగుతుంది. నిజమేరా రవిచంద్ర, రేపొద్దున వరకు మందాకిని దొరక్కపోతే ఆ మేయర్ సీట్లో మీ అమ్మే కూర్చుంటుందిరా. అవునే అక్క, నువ్వే మేయర్ అయ్యేది. పదరా తమ్ముడు, రేపుదయం వరకు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఎంజాయ్ చేద్దాం. అలాగే అక్క, పద. అమ్మా, బాధపడకే. రేపు ఉదయంలోగా నాన్న తీసుకొస్తాను. నీ బాధ నాకు అర్థమైంది. ఆ మందకిని ఎక్కడుందో తెలీదు, ఎలా అట్టుకోవాలో తెలీదు. అలాంటిది రేపు ఉదయంలోగా ఆవిడ్ని తెచ్చి పోలీసులకి ఎలా అప్పగిద్దామని కదా నీ బాధ. అత్తయ్య గారు, మేమంతా ఉండగా మావయ్య గారిని జైల్లో ఉండనిస్తావా? అవునత్తయ్య గారు, మీరేం బాధపడకండి. మావయ్య గారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. ఒరే తమ్ముడు, లోకజ్ఞానం లేని దాన్ని, పిచ్చిదాన్ని, ఏదో నాకు తోచిన చిన్న సలహా ఇద్దామనుకుంటున్నాను రా. ఏంటక్క అది, చెప్పు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా. అవును. అలాంటప్పుడు గుండును గుండుతోనే ఎందుకు తీయకూడదు? ఏడు మాట్లాడుతున్నావురా? గుండుని గుండుతోటి తీయడమేటి? ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు చిట్టమ్మా. నాకు తెలిసి మందాకిని మా అమ్మే దాచింది, అవునా? అవును, దాంట్లో తప్పే ఉంది. అలాంటప్పుడు మనమ్మ మనల్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగానే మనం అమ్మనెందుకు బ్లాక్మెయిల్ చేయకూడదు? కరెక్ట్ గా చెప్పవద్దునా. మందాకిని బయటికి రావాలంటే కాంతమత్త మాత్రమే బయటికి తీసుకురాగలదు, కానీ కాంతమత్త బయటికి రానివ్వదు. అంటే మనమేం చేయాలి? కాంతమత్త తనంతట తానుగా మందాకిని మనకు అప్పగించేటట్టు చేయాలి. ఎస్, కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మా. కానీ అమ్మ తనంతట తానుగా మందాకిని బయటికి ఎందుకు తీసుకొస్తుంది? ఎందుకంటే మనం గుండెనేని కిడ్నాపింగ్ చేస్తున్నాం కాబట్టి. వాట్? అవును బావా, కాంతమత్త గుండెల్లో భయం పుట్టించాలంటే, ఆవిడ నిలువెల్లా ఉనికిపోయి మందాకిని మనకు అప్పగించాలంటే మనకున్న ఒకే ఒక్క దారి గుండెనేని కిడ్నాపింగ్ చేయటం. అవునరా తమ్ముడు, మనం గుండు మావయ్యని కిడ్నాప్ చేసి నీ తమ్ముడు నీకు కావాలంటే మాకు మందాకిని కావాలని భయపెడదాం. కరెక్ట్ గా చెప్పావునా? అట్ట గనక మనం చేయగలిగితే కాంతమత్త సచ్చినట్టు మనకి మందాకిని అప్పగిస్తుంది. ఎస్, తెలివి తక్కువ దానిలా కనిపించే మా అక్క మనకంటే తెలివైంది చిట్టమ్మా. మరి మీ అక్కంటే ఏమనుకున్నావురా? ఈ తెలివితేటలన్నీ నాకు నా కొడుకు నుంచి వచ్చాయి. ఏటేటే, నీ కొడుకు నుంచి నీకు తెలివితేటలు వచ్చాయా? అవును చిట్టమ్మా, అందరికీ తల్లి నుంచి తెలివితేటలొస్తే నాకు మాత్రం నా కొడుకు నుంచి తెలివితేటలొచ్చాయి. ఎందుకంటే వాడి తండ్రి సామాన్యుడు కాదు కదా, పెద్ద కంత్రిగాడు. అందుకే ఆ కంత్రి తెలివితేటలన్నీ నా కొడుకొచ్చాయి. వాడి నుంచి నాకొస్తున్నాయి. సాలే వదినా, ముందెళ్ళి ఆ గుండెనే సంగతి చూద్దాం. పదని పదమ్మా. అవునండి, రేపు కోకిలమ్మ మేయర్ సీట్ నుంచి దిగిపోవడం, ఆ వెంటనే మా యొక్క మేయర్ సీట్లో కూర్చోవడం కన్ఫాము. ఆ తర్వాత
కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళే రోడ్డు కాంట్రాక్ట్లన్నీ మీకే ఇచ్చేస్తాం. కాకపోతే రేపు ఉదయంలోపు కొంత అడ్వాన్స్ పంపించాలి, సరేనా? ఆహా, మీరేం భయపడాల్సిన పని లేదు. రేపు ఉదయం వరకు కోకిలమ్మ మేయర్ పదవి నుంచి తప్పుకోక తప్పదు. మా అక్క మేయర్ సీట్లో కూర్చోకుండా తప్పదు. కాబట్టి మీరు డబ్బు రెడీ చేసుకోండి, కాంట్రాక్ట్లు మేము రెడీ చేసుకుంటాం. అబ్బా, మీరు ఇంకేం ఆలోచించొద్దు, సరేనా? సరే సరే మరి. ఎవరు మీరు? ఫ్యాన్సా? ఎవరికి? ఇంకెవరికి? మందాకినికి. మందాకినికి ఫ్యాన్సా? ఆల్ ఇండియా మందాకిని ఫ్యాన్స్ కి అధ్యక్షురాలు. నేను ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ అన్నా అధ్యక్షురాలన్నా ఒకటే కదా. ఈవిడ తెలుగులో చెప్పింది, ఈవిడ ఇంగ్లీష్ లో చెప్పింది. అది నిజమేలే. అవును, మా ఇంటికి ఎందుకు వచ్చారు? నిన్ను కిడ్నాప్ చేయడానికి. ఏటి, నన్ను కిడ్నాప్ చేయడానికా? చెప్తా మీ సంగతే. అక్క, అమ్మ బాబోయ్, బుర్ర పగిలిపోయిందిరా. అయ్యో, పట్టుకోండి. ఇదిగో, అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పండి. వదరా కానీ అవతారం, ఫోన్ మాట్లాడొస్తానని అరగంట అయింది. ఎక్కడ చచ్చాడీడు? అవతారం, 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 అవతారం. అవతారం, అవతారం, ఎక్కడ చచ్చావురా? మాట్లాడమంటే నా కొడతా. బావా, ఫోన్ అట్టుకొచ్చావా? తెచ్చాను చిట్టమ్మా. ఇంకెందుకు ఆలస్యం? మన గుండెనితో కాంతమత్తకి ఫోన్ కొట్టిద్దాం. ఈ ఫోన్ నంబరు ఎలాగో కాంతమత్తకి తెలియదు కాబట్టి కొత్త నంబర్ అని అనుకుంటుంది. చిట్టమ్మా, ఒకవేళ మా అమ్మకి ఫోన్ నెంబర్ తెలిస్తే? అవును కదా. అవతారం, అవతారం, ఒక పని చేద్దాం బావా. ఫస్ట్ మీ అమ్మకి ఫోన్ చేద్దాం. ఈ నెంబర్ కనుక కాంతమత్తకి తెలిస్తే సెప్పర బాలరాజు అంటుంది. అలా అనకుండా ఎవరండి అని అడిగితే ఈ నంబర్ తెలియనట్టు. ఎలా ఉంది ఐడియా? సూపర్ చిట్టమ్మా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేస్తా. ఇవి మా తమ్ముడు చెప్పులే. ఒరే తమ్ముడు,
ఎక్కడ చచ్చావురా అవతారం? అమ్మో, కొంపదీసి ఎవరైనా నా తమ్ముడిని కిడ్నాప్ చేయలేదు కదా? ఫోన్ చేయాలి. బావా ఫోన్ ఎత్తండి. మా అమ్మ ఫోన్ చేస్తుంది. బావా మనం ఫోన్ చేసే పని లేకుండా కాంతమూర్తి ఫోన్ చేసింది బావా. నువ్వు మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. తమ్ముడు ఎక్కడున్నావురా? ఎవరే నువ్వు? ఎందుకు నవ్వుతున్నావు? నా తమ్ముడి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? షట్ అప్. కుక్కలాగా భౌభౌమని అరవడం తప్ప ఎదుటి వాళ్ళు మాట్లాడేదాకా ఆగవా? చెప్పు చెప్పు, ఎవరు నువ్వు? ఫ్యాన్స్. ఆ? నువ్వు కిడ్నాప్ చేసిన మందాకిని ఫ్యాన్ని. దాని మొహానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారా? ఏయ్ కాంతమ్మా, పిచ్చివాగుడు బాగావంటే నీ తమ్ముడు పుచ్చ పేలిపోద్దు. నా తమ్ముడి పుచ్చి పేలిపోవడం ఏంటి? కొంపదీసి వాణ్ణి కిడ్నాప్ చేశారా? భలే షార్ప్ కాంతమ్మ గారు మీరు. ఇలా కిడ్నాప్ చేయగానే అలా పసిగట్టేశారు. హలో, నిజంగా నీకు నీ తమ్ముడు కావాలంటే వెంటనే మందాకిని మాకు అప్పగించు. లేదంటే మీ తమ్ముడు గుండును 4 భాగాలుగా చేసి దాంట్లో 4 రకాల పంటల్ని పండిస్తాం. ఏయ్, అసలు ఎవర్రా మీరు? ఇంకా అర్థం కాలేదా? మందాకిని ఫ్యాన్స్. నేనే అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. మా నాయకురాల్ని కిడ్నాప్ చేశామని తెలిసి మీ తమ్ముణ్ణి మేము కిడ్నాప్ చేశాం. నిజంగా నీకు నీ తమ్ముడు కావాలి అనుకుంటే రేపు ఉదయం లోపు మందాకిని గారిని తీసుకురా. అక్కడ నీ తమ్ముణ్ణి అప్పగిస్తాం. కాదు కూడదని పోలీసులకి ఫోన్ చేసినా 10 మంది రౌడీలను పెట్టి ఓవర్ యాక్షన్ చేసినా నీకప్పగించేది నీ తమ్ముణ్ణి కాదు, నీ తమ్ముడి శవాన్ని. వద్దు వద్దు, దయచేసి అంత పని చేయకు. మందాకి నేను అప్పగించేస్తాను. నా తమ్ముడిని ఏం చేయకు. వెరీ గుడ్. అవును, అసలు మీరు నా తమ్ముడిని నిజంగానే కిడ్నాప్ చేశారన్న గ్యారెంటీ ఏంటి? ఒకసారి నా తమ్ముడితో మాట్లాడించండి. అలాగే. మీ అక్కకి నిన్ను మేము కిడ్నాప్ చేశామా లేదా అని బాగా డౌట్ గా ఉన్నట్టుంది. ఒకసారి మీ అక్కతో మాట్లాడు. అక్క, వీళ్ళెవరో నా గుండె మీద కొట్టి నన్ను కిడ్నాప్ చేశారక్క. నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు అర్థం కావట్లేదే. అంతా చీకటిగా ఉందే. ఒరే తమ్ముడు, నువ్వేం భయపడుకురా. రేపు ఉదయం కల్లా నేను వస్తాను కదా, నిన్ను కాపాడుకుంటాను. తొందరగా రా అక్క. వీళ్ళందరూ కలిసి నన్ను చంపేసేలాగున్నారక్క. నేను వస్తున్నాను రా, నువ్వేం భయపడుకో. అవును, నీ ముందు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 3 ఆడోళ్ళు 1 మగాడు ఉన్నారక్క. 3 ఆడోళ్ళు 1 మగోడా? కొంపదీసి చిట్టెమ్మ, నీలాంబరి, కోకిలమ్మ, రవిచంద్ర కాదు కదా? ఒరే తమ్ముడు, ఆ 3 ఆడోళ్లలో ఒకటి పండగ ఉందా? ఉందక్క, బాగా పండగ ఉంది. నిజమైతే ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు. అర్థమైంది కదా కాంతమ్మా? నీకు నిజంగా నీ తమ్ముడు కావాలి అంటే రేపు ఉదయం ఊరి చివర కలుద్దాం. అందాక బాయ్. హలో హలో,
ఒక్కసారి ఇల్లంతా చూద్దాం. నా తమ్ముడు లోపలే ఉన్నాడే. ఏయ్, అవతారం, అవతారం, తమ్ముడు, అవతారం. అవతారం, అవతారం. బావా, గుండనే చెప్పిన దాని ప్రకారం కాంతమ్మత్తకి డౌట్ వచ్చినట్టుంది. అందుకే మా అమ్మ గురించి అనే వివరాలు అడిగింది. ముందు అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందరూ బంకి కాపీలు లేయండి. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? అది ఆలోచిస్తున్నాం కాంతమత్త. దేని గురించి? రేపు మా నాన్నని ఎలా కాపాడుకోవాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. సర్లే, వెళ్ళి పడుకోండి. ఆల్రెడీ లేట్ అయింది. అలాగే చిట్టమ్మా, వెళ్దాం పద. నేను చూస్తాను. అమ్మా, మళ్ళీ ఏంటే? అంటే అది అది ఏయ్, ఏంటే నీ నస? వెళ్ళి పడుకోవచ్చు కదా. నేను అదే చెప్తున్నాను. నా కొడుక్కి నిద్ర పట్టట్లేదంట. జోలు పడదు పద. నేను నీ కడుపులో ఉన్న కొడుక్కి జోల పాడాలా? ఏ పుడితేనే పాడతావా? కడుపులో ఉంటే పాడవా? నువ్వు వస్తావా లేదంటే నేను ఊరేసుకోమంటావా? ఏయ్, అంత మాటలు ఎందుకు లేవే? పద వెళ్దాం, పద పద. అమ్మయ్యా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను సంపొద్దు, మీకు దండం పెడతాను. బెబ్బేనా? అంటే నువ్వు కోకిలమ్మవా? అమ్మేటి బావా, ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండలేదు. నోరు తెలిసి ప్లాన్ మొత్తం కప్పు కప్పు చేసేసింది. చిట్టమ్మా, మాయకు అనుమానం వచ్చేసింది. మీ అమ్మ మనల్ని అందరినీ అడ్డంగా ఇరికించేసింది. ఏం చేద్దాం చిట్టమ్మా? అవును బావా, ఏదోలాగా మేనేజింగ్ చేయాలి. మాట్లాడు. నువ్వు మా కోకిలమ్మవే కదా? అనుకున్నాను. నన్ను కిడ్నాపింగ్ చేసింది మా ఇంట్లో వాళ్ళేనని ముందే అనుకున్నాను. మా అక్క రాగానే నా పక్కనుంది సిట్టమ్మ, కోకిలమ్మ, రవిచంద్ర, మా నీలాంబరని చెప్పేస్తాను.
దాంతో మా అక్క మీ అందరినీ జైలు కంపేస్తుంది. రేయ్, ఆవిడ కోకిలమ్మని ఎవరు చెప్పారా? పైగా కోకిల్లాగా పాట పాడే ఆవిడ్ని పట్టుకుని మూగదంటావా? ఈవిడ మోగదు కదా, మరి బెబ్బెబ్బే అని ఎందుకు అందమ్మా? ఊరుకో, నీ నాట పట్టిద్దామని అలా ఆ, ఆ? మ్మ్. ఆట పట్టిద్దామనే? ఏటి నిజంగానే? ఆవిడ మోగదు కాకపోతే ఒకసారి మాట్లాడమని చెప్పు. మాట్లాడమని చెప్పండి. నిజంగా ఆవిడ గనక మోగదు కాకపోతే నాతో మాట్లాడమని చెప్పండి.